ఇవాళ మీరు 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయారు కాబట్టి కొంత ప్రైవేట్ భాగస్వామ్యంలోంచి డబ్బులు తీసుకొని కాలేజీలన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు ఇచ్చిన జీవోను గానీ మీరు ఇచ్చిన సీట్లు గానీ లేదా ఏది కూడా చేంజ్ చేయకుండా యాజ్ టీజ్ గా రన్ విధంగా కొంచెం పేదవాళ్ళకి అండగా ఉండే విధంగా ఇవాళ చేస్తున్నారు తప్ప మీ సొంత ప్రయోజనాల కోసం లేకపోతే మీకోసం మాత్రం చేయట్లేని విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్ష నేతని కూడా కనీసం గౌరవం లేకుండా సిపితో మాట్లాడిస్తున్నారు రాజకీయాలని అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు అన్నం మీరు కూడా మార్చుకోవాలి. ఆ ఓటు తీసేయాలి. మీరు కూడా ప్రతిపక్ష హోదా లేదు, ఒక ఎమ్మెల్యే మాత్రమే. 100% ఆయన చెప్పింది కాబట్టి చిన్నపిల్లలు అడిగినా కూడా చెప్తారు ప్రతిపక్ష నాయకుడికి ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ. నాకు నేను ఎమ్మెల్యేని, ఆయన ఎమ్మెల్యేని, నాకు ఒక గన్మెన్ ఉంటే ఆయనకు ఒక గన్మెన్ ఉంటాడు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నన్ను లోపలేస్తారు, మీరు మాట్లాడొద్దు. యాక్ట్ చేయండి, ప్రజల ముందు యాక్ట్ చేయమని చెప్పారు. అందరు నాయకులు యాక్ట్ చేశారు. ఎవరు చెప్పినా కూడా బయటికి రావడానికి ముద్దులు పెట్టడానికి ఒక అవకాశం కావాలా కాబట్టి, అలవాటు పడిన జీవితం కాబట్టి అవకాశాన్ని క్రియేట్ చేసుకొని వస్తున్నాడు తప్ప ఇక్కడ ఏం అవ్వలేదు. ఏ వీడియోలు చూడండి, అదే బ్యాచ్, తప్పుడు బ్యాచ్, తప్పట్ల బ్యాచ్, ఆ బ్యాచ్ తో కొట్టించుకోవడం, ఆ బ్యాచ్ కనపడుతుంటారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. నిన్న విశాఖ పర్యటన సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. సార్, ఏంటి అసలు నిన్న పర్యటన మొత్తం అంతా ఎక్కడికొక్కడ కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మెడికల్ కాలేజ్ అనేది కూడా ప్రైవేటీకరణ చేసి ప్రజలకి కనీస వైద్య సౌకర్యాలు కూడా లేకుండా చేస్తుంది అనేది ఆయన విమర్శ. కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉంది. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, ఒక అద్భుతమైన పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల యొక్క మైండ్ సెట్కి అనుకూలంగా, రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక రాక్షస పరిపాలన నుంచి, ఒక ల్యాండ్ మాఫియా నుంచి, ఒక లిక్కర్ మాఫియా నుంచి, ఒక శాండ్ మాఫియా నుంచి, ఒక లాటరైట్ మాఫియా నుంచి, ఒక బ్లాక్ మెటల్ మాఫియా నుంచి మమ్మల్ని కాపాడారు. మా బతుకులు మమ్మల్ని బతికిచ్చే విధంగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చెప్పి మాకు పదే ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన మార్పు రాలేదురా బాబు, ఆ 11 సీట్లను కాపాడుకొని ఈసారి ఒక సీటుకి పరిమితాన్ని కూడా చెప్తా ఉన్నారు. సక్సెస్ ఏముంది అక్కడ? ఎక్కడికి వెళ్ళినా ఒకే బ్యాచ్, ఇచ్చాపురం వెళ్ళినా అదే బ్యాచ్, తణుకు వెళ్ళినా అదే బ్యాచ్, లేకపోతే తిరుపతి వెళ్ళినా అదే బ్యాచ్, లేకపోతే కడపల్లిన అదే బ్యాచ్ వాయిస్తూ ఉంటుంది. నేను వాయించుకుంటున్నారు. అయ్యే ముద్దులు, ఒకసారి పెట్టేసాడు అందరికి ముద్దులు, మళ్ళీ కనిపించకుండా పోయాడు 5 సంవత్సరాలు. ఇప్పుడు ముద్దులు పెట్టినప్పుడు పెట్టించుకోవడానికి ద్వారా పిలిచి ముద్దులు పెట్టే పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఇవాళ అది ప్రైవేట్ పరం కాదు. ఇవాళ మీరు 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయారు కాబట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు కాబట్టి కొంత ప్రైవేటు భాగస్వామ్యంలోంచి డబ్బులు తీసుకొని ఆ కాలేజీలన్నీ కూడా కంప్లీట్ చేసి మీరు ఇచ్చిన జీవోను కానీ మీరు ఇచ్చిన సీట్లు కానీ మీరు ఇచ్చినటువంటి అమౌంట్ కానీ లేదా ఏది కూడా చేంజ్ చేయకుండా యాజ్ టీజ్గా రన్ విధంగా కొంచెం పేదవాళ్ళకి అండగా ఉండే విధంగా ఇవాళ చేస్తున్నారు తప్ప మీ సొంత ప్రయోజనాల కోసం లేకపోతే మీకోసం మాత్రం చేయట్లేని విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ పరం అవుతున్నాయి, ఎక్కడ సామాన్యులకి వైద్యం అందదు ఎక్కడ తీవ్రమైన ఆరోపణ చేస్తారు. నిజంగా అలాగే జరిగే అవకాశం ఉందా? ఏ విధంగా వీటిని మెడికల్ కాలేజ్ ముందు తీసుకెళ్ళాలనుకుంటుంది కూటమి ప్రభుత్వం? మీకు తెలుసు కదా, పీపీ మోడ్ అంటే 33 years పాటు పెట్టుబడిదారుడు రన్ చేస్తాడు, ప్రభుత్వం అండగా ఉంటుంది. దేశంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఏ విధంగా అయితే రన్ అవుతాయో ఇది కూడా అదే విధంగా రన్ అవుతుంది. ఓన్లీ కొంత పెట్టుబడిని ఆహ్వానిస్తారు అంతే. అక్కడ మన గవర్నమెంట్ అండలో రన్ అవుతుంది. వాళ్ళ పెట్టుబడి 33 సంవత్సరాల తర్వాత ఏవి అసలు ఫీజు స్ట్రక్చర్లో మార్పు ఉందండి? ఫీజులు మార్పు ఉన్నాయా? లేకపోతే ఎందులో మార్పు ఉంది చెప్పండి? ప్రైవేట్ అవ్వడానికి ఏం మార్పు చేశాం? పెట్టుబడి మనం పెట్టుకోలేక కొంత పెట్టుబడి తీసుకుంటున్నాం. లేకపోతే ఆయనలాగా 5 సంవత్సరాలు వదిలేసి మళ్ళీ 5 సంవత్సరాలు చూసుకుందాం అనుకుంటే ఇంకా అలాగా ప్రజాధనం వేస్ట్ అయిపోద్ది. చంద్ర గవర్నమెంట్ ఇచ్చిన కాలేజీలు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. సో ఇప్పటికైనా త్వరితగతిని చేసి ప్రజలకు అందుబాటులో తేవాలి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం. సరే ఏంటి సార్, నిన్న పర్యటనలో అనేక ఆంక్షలు విధించారు. ప్రతిపక్ష నేతని కూడా కనీసం గౌరవం లేకుండా సిపితో మాట్లాడిస్తున్నారు రాజకీయాలని అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు అన్నం మీరు కూడా మార్చుకోవాలి. ఆ ఓటు తీసేయాలి. మీరు కూడా ప్రతిపక్ష హోదా లేదు, ఒక ఎమ్మెల్యే మాత్రమే. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. హోదా ఇస్తే నువ్వు నిలవవు, నిన్ను ఇలాగే కూర్చొని పెట్టాలని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. మీరు తెలియకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలుసుకోవాలి. ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలు ఇవ్వాలి, సిపి గారు కాదు. సిపి గారు తన పరిధి దాటి సెక్యూరిటీ ఇవ్వలేడు.
ప్రతిపక్ష నాయకుడే కాదు, ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ మాత్రం ఇవ్వగలము అన్నాడు. ఆయన తప్పే వల్ల ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. ఒక మంచి సిపి ఆయన, రాజకీయాలకు కానీ అవినీతికి దూరంగా ఉన్న అద్భుతమైన వ్యక్తి ఆయన మీద బురదలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. 100% ఆయన చెప్పింది కరెక్ట్. చిన్నపిల్లలు అడిగినా కూడా చెప్తారు ప్రతిపక్ష నాయకుడికి ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఇవ్వడు. నాకు నేను ఎమ్మెల్యేనే, ఆయన ఎమ్మెల్యేనే, నాకు ఒక గన్మెన్ ఉంటాడు, ఆయనకు ఒక గన్మెన్ ఉంటాడు. పార్టీ నాయకుడితే అది ప్రైవేట్ వ్యవస్థ. గవర్నమెంట్లో మన రాజ్యాంగంలో ఏది ఉందో దాన్నే చేయగలడు ఆయన. లేనిది కోరుకుంటే వాళ్ళు అదే మాట్లాడతారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం అంటున్నారు. గతంలో నిర్మలా సీతారామన్ అదే లోక్సభలో జగన్మోహన్ రెడ్డి ఊకొడితేనే మేము ముందుకెళ్ళాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అన్నారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఏ విధంగా తీసుకొచ్చి ఉన్న వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు నేను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా మీకు ఒక నిజం చెప్తా. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నన్ను లోపలేస్తారు, మీరు మాట్లాడొద్దు, ఒకటే వాడు అంతే. స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడలేము, యాక్ట్ చేయండి, ప్రజల ముందు యాక్ట్ చేయమని చెప్పారు. అందరు నాయకులు యాక్ట్ చేశారు. ఇది వాస్తవం. ఒక్కరోజు స్టీల్ ప్లాంట్ గురించి పడుచుకోలేదు. మాట్లాడితే లోపలే బొక్కలు వేసేస్తాం, భయపడిపోయి మాట్లాడలేదు. ఇది వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా వెళ్ళి ఈ ప్రభుత్వం మీరున్నారు కాబట్టి, మీ గవర్నమెంట్ మనందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టి ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకొని ఒక అద్భుతమైన పరిపాలన చేస్తున్న మాకు అండగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల కోరిక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, ఇది ఇలా ఉంచాలని చెప్పి మాట్లాడి ఆయన ఒప్పించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2,100 కోట్లు ఇవ్వడము, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 11,460 కోట్లు తీసుకురావడము, దాన్ని ఆర్థికంగా ఆదుకోవడము, దాన్ని రన్నింగ్లోకి పూర్తిగా తేవడము, ఇవాళ ఆ సోదరులకు అండగా నిలబడ్డము అన్నీ జరిగాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వదు అన్న విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. బీజేపీ నాయకులు చెప్తున్నారు, కూటమి నాయకులు అందరం చెప్తా ఉన్నాం. ఎవరు చెప్పినా కూడా బయటికి రావడానికి ముద్దులు పెట్టడానికి అవకాశం కావాలా కాబట్టి, అలవాటు పడిన జీవితం కాబట్టి ఆ ఏదో ఒకటి అనడానికి అవకాశాన్ని క్రియేట్ చేసుకొని వస్తున్నాడు తప్ప ఇక్కడ ఏం అవ్వలేదు. 5 సంవత్సరాలు మీరు ఏం బీకారంటే ఆన్సర్ లేదు. 5 సంవత్సరాలు మరి కాలేజీల గురించి ఏం చేస్తుంటే ఆన్సర్ లేదు. ఇప్పటికైనా మార్పు రావాలి నీళ్ళు అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మార్పు రాకుండా అప్పుడు అంతా పవన్ కళ్యాణ్ గారు తిట్టుకొని అలా వాళ్ళని తిట్టుకొని గడిపావు. ఇప్పుడు అలాగే ఉంటే ఒక సీటుకే పరిమితం అవుతాం. పర్యటన ఏ విధంగా చూడొచ్చు? నిన్న పర్యటన సంబంధించి అంతా డమ్మా బుస్సే, సేమ్ బ్యాచ్, తప్పుడు గుళ్ళ బ్యాచ్, చప్పట్ల బ్యాచ్. ఆ బ్యాచ్తో కొట్టించుకోవడం, ఆ బ్యాచ్తో కనపడుతుంటారు. మీరు ఏ వీడియోని చూడండి అదే బ్యాచ్ ఉంటుంది, ఏం లేదు అక్కడ. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి చూసి వారవలకి ఈ విధంగా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా వంశీకృష్ణ యాదవ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ ఎట్టి పరిస్థితి కూడా ప్రైవేట్ పరం కావు. పీపీపీ మోడల్లో వేగంగా నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక సదుద్దేశంతోనే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడుతున్నామని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ సంబంధించి గతంలోనే ప్రైవేటీకరణకు అనుకూలంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓకే చేశారని కేంద్రం మీద చెప్పినా ఈరోజు మళ్ళీ తిరిగి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉన్నట్టు కూడా వంశీకృష్ణ యాదవ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతో రాము, విశ్వభారతి న్యూస్, విశాఖపట్నం.